నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడేది 4 థింగ్స్ ఎక్కడైతే మనం మిడిల్ క్లాస్ ఉంటాం కదా, మిడిల్ క్లాస్ వాళ్ళ మనీని వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళ డబ్బుని వేస్ట్ చేసేది ఎక్కడన్నది 4 ఉన్నాయి. చూడండి, మనిషి అన్నదే మనం సంపాదన మొదలెట్టేటప్పుడు సంపాదించేదే మన నీడ్స్కి అండ్ మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి మనం సంపాదిస్తాం, అవునా కదా. కానీ తెలుసో తెలియకో మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అండ్ ఈరోజు మాట్లాడుకునేది కూడా దాని గురించే. ఫస్ట్ వచ్చేసి మనం వస్తువులు కొంటున్నాం, మనకు అవసరం లేని వస్తువులు కూడా కొంటున్నాం. చూడండి, మనకు అవసరం లేని వస్తువులు మన దగ్గర లేని డబ్బుతో కొంటాం, అంటే లోన్లు తీసుకొని. అది కూడా ఎవరి గురించి? వేరే వాళ్ళ గురించి. ఎవరైతే మన గురించి పట్టించుకోరు, మనకు ఉన్నదా లేదా అని కూడా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం వస్తువులు కొంటున్నాం. బేసికలీ ఈ ఖర్చు ఏదైతే ఉందో, ఈ ఖర్చు ఎందుకు పెడతారంటే, ఒకటి స్టేటస్ సింబల్, షో ఆఫ్ అనమాట. అంటే మన రిలేటివ్స్ గురించి కానీ, లేకపోతే మన చుట్టుపక్కల ఉండే నేబర్స్ గురించి కానీ మనం జనరల్గా ఖర్చు పెడుతూ ఉంటాం, మనకు అవసరం ఉన్నా లేకపోయినా. అండ్ రెండోది వచ్చేసి మార్కెటింగ్ అండ్ కన్జ్యూమరిజం. అంటే కంపెనీలు కూడా ఎలా మార్కెటింగ్ చేస్తాయంటే, ఇది ఇప్పుడు మీరు తీసుకోకపోతే మీ జీవితంలో ఇంక తీసుకోలేరు అన్న వేలో అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఎక్సైటింగ్ ఆఫర్స్, ఎక్సైటింగ్ డిస్కౌంట్స్ ఇచ్చి మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ప్లస్ ఈజీ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్. ఈవెన్ మిక్సర్ అండ్ గ్రైండర్ కూడా ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్ అయిపోయినాయి. సో ఈజీ మనీ అనమాట. ఈజీ మనీ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా కొనటం మొదలు పెడతాం. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఎంత సేవ్ చేయాలో అవన్నీ మనకు తెలియదు. ఓన్లీ మనకి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్స్ గురించి, ప్రస్తుతం మనం ఇది కొంటే మనం హ్యాపీ అవుతాం, ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్స్ గురించి మనం కొంట మొదలెడుతున్నాం. అది చాలా పెద్ద మిస్టేక్. అండ్ రెండోది వచ్చేసి, అంటే రెండోది దేంట్లో అయితే మిడిల్ క్లాస్ వేస్ట్గా మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. వాళ్ళ పిల్లలు ఒక హైయర్ ఎడ్యుకేషన్ గురించి చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఎంతంటే ఇన్ఫ్యాక్ట్ లోన్స్ తీసుకుని మరీ చదివిపిస్తున్నారు. కానీ ఏ ఇన్స్టిట్యూట్స్కి అయితే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారో, దేనికి? చదువు నేర్పడానికి, ఆ ఇన్స్టిట్యూట్స్ పిల్లలకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అన్నదే నేర్పించట్లేదు, అవునా కదా. అండ్ ఒక రేస్ అయిపోయిందనమాట. పేరెంట్స్ అందరూ కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మా పిల్లలకి, బెస్ట్ ఎడ్యుకేషన్ అంటూ ఫ్యాన్సీ నేమ్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ పంపుతున్నారు లక్షలు ఖర్చు పెట్టి. కానీ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పటికి వీడికి ఉన్న నాలెడ్జ్ కూడా పోతుంది. పెరగడం పక్కన పెట్టండి, ఉన్న నాలెడ్జ్ కూడా పోతుంది. అండ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో చాలా లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయి. అండ్ ఆ లిమిటెడ్ జాబ్స్కి ఎంతమంది అయితే ప్లేస్మెంట్స్ ఉంటాయి అంతమందే కదా దాంట్లోకి వెళ్ళేది. సో మనం ప్రతి ఒక్కడు ఈ డిగ్రీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అది కూడా లక్షలు ఖర్చు పెట్టి, అవునా కదా. సో మీ పిల్లలు ఒక సెన్సిబిలిటీస్ తెలుసుకుని, వాళ్ళకి స్ట్రెంగ్స్ తెలుసుకుని దాంట్లో హెల్ప్ చేయండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా మీ పిల్లలు పైకి ఎదుగుతారు. అంతేగాని మీ పక్కోళ్ళకి, మీ నేబర్స్కి చూపించుకోవడానికి పలానా ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాడు అని చెప్పుకోవడానికి మీ పిల్లల భవిష్యత్తుని వేస్ట్ చేయకండి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైం. మీ పిల్లలు ఒక ప్రైమ్ టైం వేస్ట్ అవుతుంది వీటి గురించి. అంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పంపుతున్నారు కదా, ఈ 4 గోడల మధ్యలో ఒక ప్రైమ్ టైం అన్నది వాళ్ళు కోల్పోతున్నారు. ఈ టైంలో వాళ్ళు చేయాల్సింది ఎక్స్ప్లోరేషన్. వాళ్ళ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎదరికి ఎలాగ వెళ్ళాలన్నది వాళ్ళే నేర్చుకోవాలి. కానీ మీరే దాన్ని సపోర్ట్ చేసేస్తే వాళ్ళు ఎదరికి వెళ్ళిపోతారు అన్నది చాలా తప్పు అనమాట. అండ్ మూడో మిస్టేక్ మన మిడిల్ క్లాస్ ప్రజలు చేసేది ఏంటంటే మ్యారేజెస్. ఎస్ అండి, మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల మ్యారేజ్ని చాలా బాగా చేయాలని అనుకుంటూ ఉంటారు. అంటే అది ఒక పెద్ద ఈవెంట్ కింద అనమాట. ఆబ్వియస్లీ అది పెద్ద ఈవెంటే, మన లైఫ్లో పెద్ద ఈవెంట్ మ్యారేజే. బట్ దాని గురించి ఎంత ఖర్చు పెడుతున్నారంటే చెప్పలేము. లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 70 కోటి ఈ స్కేల్లో కూడా వెళ్ళిపోతున్నారు. కానీ గ్యారంటీ ఇవ్వగలరా? ఆ మ్యారేజ్ సస్టైన్ అవుతుందని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. సో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లోనే చూడండి, రెస్ట్రిక్షన్స్ ఉండి ఒక 10 మంది 20 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అని రెస్ట్రిక్షన్స్ ఉండి అప్పుడైన మ్యారేజెస్ చాలా సౌకగా అయినాయి అనమాట. కానీ ఆ మ్యారేజెస్ ఏమైనా బ్రేక్ అయిపోయినాయా? విడిపోయారా? వాళ్ళు లేదు కదా. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టి చేసినా మ్యారేజ్ సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. అందరూ అంత ఖర్చు పెట్టడం ఎందుకు? షో ఆఫ్, సోషల్ స్టేటస్. దీంట్లో కూడా మనిషి సోషల్ స్టేటసే వెతుక్కుంటాడు. అండ్ ఆ వ్యాలిడేషన్ గురించి, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
ఈడు ఇంత బాగా చేసాడు అని చెప్పుకోవడానికే ఇలా జీవితాంతం సంపాదించినంత ఆ పెళ్ళిలోకి ఖర్చు పెడతారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది లోన్స్ తీసుకొని కూడా, అప్పు తీసుకొని కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళ జీవితంలో ఉన్న ఫైనాన్సెస్ మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. సో ట్రై టు లిమిట్ యువర్ ఎక్స్పెన్సెస్. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు తక్కువ ఖర్చుతో ఇలా చూసుకుని, దట్ డజంట్ మీన్ మీరు వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం కట్ట కాదు. చేసుకోండి, అలాంగ్ విత్ ఆల్ యువర్ రిచువల్స్, ట్రెడిషన్ ప్రకారమే చేసుకోండి. కానీ అన్నెసెసరీ ఖర్చు పెట్టకుండా ఉంటే మంచిది. ఎందుకంటే జనరల్గా వీళ్ళు ఆస్పైర్ అయ్యేది రిచ్ పీపుల్ని చూసి ఆస్పైర్ అవుతారు. అంటే ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటే మనం కూడా అలా చేయాలని ఆస్పైర్ అయ్యి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఇన్కంలో, టోటల్ ఇన్కంలో ఓన్లీ 1% ఖర్చు పెడతారు. కానీ మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చేటప్పటికి వాడు ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ అంతా కూడా దాంట్లోనే ఖర్చు అవుతుంటుంది. సో ఖర్చు పెట్టేది వైజ్గా ఖర్చు పెట్టండి. అండ్ చెప్తున్నాను కదా, ఖర్చు అన్నదే ఈ ఫోటోషూట్స్ ఉన్నాయి చూడండి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి. ఒక్కొక్క ఫోటోషూట్కి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అంటే ఐ డోంట్. అదే డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడైనా వీళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది కదా, వీళ్ళ ఫ్యూచర్లో ఇంకా బెటర్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో థింక్ వైజ్లీ బిఫోర్ యూ స్పెండ్ ఆన్ మ్యారేజెస్. అండ్ 4వ మిస్టేక్ వచ్చేసి అసెట్స్. బోత్ అసెట్ ఎక్వైర్ చేసినా ఎక్వైర్ చేసుకోకపోయినా 2 మిస్టేక్స్. బికాస్ వీళ్ళు చేసేవన్నీ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ సపోజ్ ఒక ప్లాట్ ఉందనుకోండి, ఆ ప్లాటు డబ్బులు వస్తాయని వీడికి అనిపించింది అనుకోండి, అలాంటి ప్లాట్లు ఇంకా 4 కొంటాడు. యాక్చువల్గా డబ్బులు వచ్చినా రాకపోయినా అట్లా రేట్లు పెరగవచ్చు, ఎప్పుడో పెరుగుతాయి. బట్ ఇప్పుడు నుంచి ఆడు కొని పెట్టుకుంటాడు. వేర్ అడ్ మనీ, ఆడ సేవింగ్స్ అంతా డెడ్ అయిపోయి ఉంటాయి. రిటర్న్స్ ఇవ్వవు, ఇమీడియట్ రిటర్న్స్ ఉండవు. ఇది ఒక సినారియో అయితే. 2వ సినారియో అసలు అసెట్సే ఉండవు, అసలు ఒక అసెట్ అన్నదే కొండవు. అండ్ ఉన్న డబ్బు అంతా స్పెండింగ్కే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, లేదా సేవింగ్ అకౌంట్లో పెట్టుకుంటారు. అండ్ సేవింగ్ అకౌంట్లో వచ్చే మీ ఇన్కమ్ ఎంత, అరౌండ్ 3 to 4% వస్తుంటుంది. కానీ ఇన్ఫ్లేషన్ 6 to 7% ఉంది కదా. సో మీ ఉన్న డబ్బులు మీరు తరుగుతుందన్నమాట. అండ్ ఈ 2 తప్పు అయినప్పుడు రైట్ ఏంటంటే సమ్వేర్ బిట్వీన్ మిడిల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ప్లాట్ ఉందనుకోండి, ఆ ప్లాట్ని అలా ఉంచుకుని 2వ ప్లాట్ కట్టా కాదు, మీకు ఒకవేళ ఇల్లు ఉన్నా ఆ ఇల్లుని ఇంకో అంతస్తు తీసుకుని దాన్ని రెంట్ అవుట్ ఇవ్వాలన్నమాట. దానికి రెంట్కి ఇచ్చినప్పుడు మంత్లీ మీకు కాన్స్టెంట్గా డబ్బులు వస్తూ ఉంటాయి. సో మీ ఫైనాన్సెస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ కమ్ టిల్ దిస్ పాయింట్, మనకే ఇంకా 3 ఛానల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్, హిందీ అండ్ ఒడియా. అండ్ మీకు కానీ లాంగ్వేజెస్ ఏదైనా వచ్చి ఉంటే ప్లీజ్ డూ వాచ్ దోస్ వీడియోస్ ఆల్సో. సేమ్ ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ.